పునఃప్రారంభం పేరుతో అమరావతిలో చాలా పెద్ద ఈవెంట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. దానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రముఖులు వేదిక మీద ఆశీనులయ్యారు. రాష్ట్ర నలువైపుల నుంచి కూడా జనాన్ని సమీకరించారు. పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభని, ఈవెంట్ని నిర్వహించారు. ఆ వేదిక మీద ప్రధానమంత్రి గారు వేదిక మీద ఉండగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి అబ్బాయి ఉపన్యాసాల్లో అనేకమైనటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న ఆ సభ చూసిన తర్వాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి అసలు సశేషం ఉండదు, పునఃప్రారంభం మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకుని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు.